హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే మెంతన్ కూర చికెన్ కర్రీ అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కర్రీ బౌల్ పెట్టుకుందాము. ఓకే అండి, ప్యాన్ హీట్ అయింది. మెంతం కూర చికెన్కి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఈ మెంతి కూర చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ రెండు కాంబినేషన్లో కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఈ ఆనియన్స్ ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అంత పసుపు వేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో చెక్క లవంగాలు 3 మిక్స్ చేసుకొని దంచి పెట్టుకున్నాను ఫ్రెష్గా. ఇది కూడా వేసుకుందాం మనం. మరొకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మనము మెంతం కూర వేసుకుందాము. నేను కడిగి కట్ చేసి వేసుకుంటున్నాను. ఓన్లీ ఆకులే వేసుకోవాలండి, కాడలు వేసుకోవద్దు. కాడలు వేసుకుంటే చేదు అనేది వస్తుంది. ఒట్టి ఆకులే వేసుకోవాలి, అప్పుడు ఇందులో చేదు అనేది ఉండదు. మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఆయిల్లో ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూద్దాము ఒకసారి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, మెంతి కూర మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాము. మరొకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసుకుందాము. ముందుగా మనం కారం వేసుకుందాము. రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. సాల్ట్, వేయించి దంచి పెట్టుకున్న ధనియాల పొడి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. నేను చెక్క లవంగాలు ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేసుకున్నానండి, అందుకే ఇప్పుడు గరం మసాలా వేసుకోలేదు. పసుపు కూడా మనం ముందే యాడ్ చేసుకున్నాం కదా, అందుకని ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకుందాము. కారం, సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే ఈ మెంతం కూర కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం అది ఎక్స్ట్రా వేసుకుంటే లెవెల్ అయిపోతుంది. అప్పుడు చేదు అనేది మనకి తెలీదు. కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని తిన్నారంటే
మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటో వేసుకుందాము ఒకటి. ఓకే అండి, టమాటో వేసుకొని కూడా మిక్స్ చేసుకున్నాం కదా. ఈ చికెన్లోది వాటర్ రిలీజ్ అయ్యే వరకు మూత పెట్టుకుందాము. ఓకే అండి, మనం మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయింది. ఇలా చికెన్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలి, అప్పుడు చికెన్ మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. ఓకే అండి, మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. ఈ చికెన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఓకే అండి, వాటర్ వేసుకున్నాం కదా. మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఓకే అండి, ఒకసారి చూద్దాము. చూడండి, ఈ వాటర్ అంతా ఇనికిపోయి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనం ఉప్పు కారం చూద్దామండి. ఓకే అండి, నేను మరి కొంచెము కారం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తగ్గింది ఉప్పు కూడా. ఓకే అండి, ఇప్పుడు మసాలాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓకే అండి, చూద్దాము. వావ్, రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది, కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది. ఇంక ఇలా ఉంటే చాలండి, సరిపోతుంది. మెంతి కూర చికెన్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఓకే అండి, చూసేసారు కదా, మన మెంతి కూర చికెన్ కర్రీ రెడీ అయింది. మరి ఆలస్యం ఎందుకు, ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.